హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా విక్రము రాధ మీద చాలా కోపంతో రగిలిపోతాడు. అసలు ఇంకా రాధ ఏం చేసింది, ఏంటి, ఎందుకంత కోపం తెచ్చుకున్నాడు అనేది ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ ఇంట్లో ఇంకా బాధపడిపోతూ ఉంటుంది. ఒకసారి మా అమ్మని కలిసి రావాలి, మా అమ్మతో జరిగిన విషయం చెప్పాలి, మా అమ్మతో కాసేపు ఉండి రావాలి అనేసి ఎవరితో చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చిన విక్రము ఇంకా రాధని అటు ఇటు చూస్తాడు, అందరినీ అడిగి చూస్తాడు, కానీ ఎవ్వరు మాకు తెలియదు అనేసి అంటారు. ఇంకా సునందన్ కూడా అడుగుతాడు, ఇంకా అమ్మ మీ కోడలు ఎక్కడ అనేసి అడుగుతున్నా, ఇంకా సునంద కూడా నాకు తెలియదు నాన్న, నాకుతో ఏం చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనేసి సునంద కూడా చెప్తుంది. ఇంకా దాంతో ఇంకా విక్రమ్ చాలా టెన్షన్ పడిపోతూ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనేసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా కాసేపు తర్వాత ఇంకా రాధ ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా విక్రమ్ రాధను చూసి ఇంకా ఎక్కడికి వెళ్ళావు అనేసి చాలా కోపంగా రగిలిపోతాడు. ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళకి టెన్షన్ ఉంటుందని తెలియదా, ఇంట్లో వాళ్ళతో ఎవరితో అయినా ఒకరితో చెప్పాలని తెలియదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేసి అనుకోవాలి. నాకు చాలా అంటే చాలా టెన్షన్ వచ్చింది. అసలు నువ్వు కాస్త ఫోన్ చేశానని చెప్పాలి కదా, ఎక్కడికి వెళ్తావో, ఎక్కడికి వెళ్ళాలో, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో కనీసం ఎవరితో అని చెప్పి వెళ్ళాలి కదా, నిన్ను ఎక్కడాన్ని వెతకాలి అనేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే రాధ చెప్పబోతూ ఉంటే, నువ్వు నాతో ఏమి చెప్పకూడదు, నువ్వు ఇప్పుడు నాతో ఏమీ మాట్లాడకు, కానీ నువ్వు ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికో అన్నా చెప్పేసి వెళ్ళు, నాతో చెప్పకపోయినా సరే, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ముందు చెప్పాలి, ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే టెన్షన్ రాదా అనేసి కోపంతో రగిలిపోతూ ఇంకా తను లోపలికి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా రాధ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మళ్ళీ రాధ ఎక్కడికి వెళ్ళింది అనేసి నిజం తెలుసుకొని మళ్ళీ రాధని క్షమిస్తాడా విక్రమ్, చూద్దాం. మళ్ళీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.